ఉందనుకుంటున్నారు? సర్పంచ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలియజేస్తున్నారు? సర్పంచ్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైన వ్యవస్థ. ఎందుకంటే రాష్ట్రపతి తర్వాత చెక్ పవర్ ఉండేటువంటి సర్పంచ్లు ఈరోజు రోడ్లు ఎక్కిన పరిస్థితి. గతంలో ఎప్పటి నుంచి చూసాం మనం, పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చేప్పటి నుంచి కూడా సర్పంచుల మీద ఎన్నో గ్రామాలు ఆధారపడి ఉంటాయి. ఆ గ్రామాల్లో అభివృద్ధి ఏ విధంగా నోచుకోవాలన్నా కూడా సర్పంచుల ద్వారానే అయ్యే అవకాశాలు ఉంటాయి. 2014 నుంచి 2019లో చేసినటువంటి అభివృద్ధి, అది సిమెంట్ రోడ్లా లేకపోతే స్ట్రీట్ లైట్లా, ఏ రూపమైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు భయంకరంగా చేయడం జరిగింది. 2014 నుంచి 19 NRGS ద్వారా కానీ లేకపోతే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ ద్వారా కానీ చేసినటువంటి మ్యాచింగ్ ఫండ్స్ ద్వారా ఎన్నో రోడ్లు బాగుపడ్డాయి. ఆ రోజున స్వర్ణయుగం అనమాట 2014 నుంచి 2019. అట్లాంటి పరిస్థితుల నుంచి ఈరోజు సర్పంచ్లు మేము ఎందుకు అయ్యాం, ఎందుకు మాకు ఈ గతి పట్టింది, అనవసరంగా మేము ప్రజలని నమ్మించి ఓట్లు వేసుకొని వాళ్ళ ప్రజలను మోసం చేసే పరిస్థితి. ప్రజలు వచ్చి చిన్న ఒక లైట్ వేయాలనో లేకపోతే ఒక చిన్న డ్రైనేజీ వాటర్ పైప్ ఏదైనా వేయాలన్నా కూడా ఈరోజు మా దగ్గర నిధులు లేని పరిస్థితుల్లో మేము ఉండటం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, బాధాకరంగా ఉందని చెప్పని చాలా అసలు సర్పంచ్లు వాళ్ళ బాధ ఆవేదన వింటూ ఉంటే తరుక్కుపోతూ ఉంది. అదేవిధంగా గ్రామ సచివాలయం అనేది ఈరోజు ఈయనేది కొత్తగా తీసుకొచ్చి పెట్టింది ఏం లేదు. గ్రామ సచివాలయం అనేది అసలు పంచాయతీ వ్యవస్థ పెట్టినప్పుడే ఉంది. ఈయన వాళ్ళ వాలంటీర్లు బాగుపడడం కోసం, వాళ్ళ నాయకులు బాగుపడడం కోసం, ఇసుక అమ్ముకోవడం కోసం వాలంటీర్ వ్యవస్థని సచివాలయాన్ని వాడుకుంటున్నాడు తప్పితే సచివాలయాలు ఏ రూపంలో కూడా ప్రజలకు ఫలితాన్ని ఇచ్చిన దాఖలాలు కనపడటం లేదు. అంటే ఈసారి 175కి 175 అన్నాడు, ప్రజల్లోనే వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఏంటి ఈ మాయాజాలం, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అతను డైవర్షన్ పాలిటిక్స్ని, అబద్ధాలని బాగా నమ్ముకున్నాడు. అబద్ధాలు చెప్తే నమ్మి ఒక్కసారి మోసపోయారు, ప్రతిసారి ఎవరు మోసపోరు కదా. ఆ మోసపోయారు కాబట్టి ఈ రోజున అందరూ కూడా తపన పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుంది, ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయి, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే మన బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా మంచి జరుగుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది, సంక్షేమం కుంటుపడిపోయింది, ఏ విధమైన మన పిల్లలను చదివించుకుంటే వాళ్ళ భావితరాలు బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ ఉన్నారు ఎలక్షన్ కోసం. జగన్మోహన్ రెడ్డి వేదికల మీద చెప్తున్నాడు, మీ బిడ్డని మీకు ఇంటింటికి డబ్బులు పంచుతున్నాను, నన్ను ఆశీర్వదించండి, నా వెంటే ఉన్నారు పేద ప్రజలంతా అనేటటువంటిది. దానికి సంబంధించి ప్రజలు ఏమైనా ఏదైతే అలాంటి వాటికి లోన్ అయ్యే పరిస్థితి ఉంటుందంటారా? వాళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ మీ బిడ్డనని చెప్పి ప్రజల బొడ్డుకు వస్తున్నాడు తప్ప ప్రజలకి అతను ఉపయోగపడే విధంగా ఏ విధంగా పనిచేయడం లేదు. అతను కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలను, ఒక ముఖ్యమంత్రి స్థానంలో చాలా ప్రధాన పాత్ర పోషించేటువంటి, అందరికీ ప్రజలకి మేలు చేసేటువంటి ఆ పాత్రలో ఉండి ఆయన మైకు పట్టుకుంటే అబద్ధం తప్పక నిజం చెప్పే పరిస్థితి లేదు. మన ప్రజల్ని మళ్లించుకునే ప్రయత్నం, అబద్ధాలు చెప్పి అనేక రకాలుగా మభ్యపెట్టి, లేకపోతే ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని కేసులు పెట్టి భయపెట్టి ప్రలోభ పెట్టి ఈ విధంగా ఏదో ఒక రూపంలో 175 అంటే ఏదో ఒకటి ఆయన ముఖ్యమంత్రి మాట్లాడాడంటే తప్పకుండా వస్తాయి కదని చెప్పని ఎక్కడ అనుకోని మళ్ళీ ఓట్లు వేస్తారని చెప్పి ఉద్దేశంతో ఆయన చేస్తాం తప్పక ఆయనకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ప్రజల మీద ప్రజలకి ఆయనకి బాధగా ఒక్క క్షణం కూడా ఆలోచించే పరిస్థితి. ప్రతి నిమిషం ఆయన ఆదాయం ఆయన జేబులోకి పోవడం తప్ప ఈ రెండో ఆలోచన అతను లేదు. మహేష్ గారు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 2024లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలక్షన్ పోటాపోటీగా ఉంటుందా లేకపోతే వన్ సైడ్ ఉండబోతుందా? 2024లో మళ్ళీ 83, 85లో ఎన్టీ రామారావు గారి ప్రభంజనం ఏ విధంగా అయితే వచ్చిందో మళ్ళీ 2024 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా ప్రభంజనం రాబోతా ఉంది. పాత తెలుగుదేశం పార్టీ అందరూ కూడా సన్నద్ధమవుతా ఉన్నారు, ప్రజలు సన్నద్ధమవుతా ఉన్నారు. అసలు సంక్షేమానికి శ్రీకారం చుట్టినటువంటి ఎన్టీఆర్ గారి పార్టీని మనం వదులుకొని మనం తప్పు చేశాం. తప్పకుండా మళ్ళీ 2024లో అదే తెలుగుదేశం పార్టీ వస్తేనే ఈ రాష్ట్రంలో మనుగడ కొనసాగుతుంది. ఈ ప్రపంచ పటంలో పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ రోజున వెనకబడిపోయిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి వల్లే వెనకబడిపోయింది. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జరుగుతుందని ప్రజలు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారు. 2020లో తప్పకుండా గెలుస్తాం. అంటే ఇదివరకు లాగే ఏం లేదు సార్. ఇదివరకు టీడీపీ ఉన్న టైంలో ఒక రకం ఉంది. ఇప్పుడు ఈయన వచ్చాక ఫస్ట్ వే కరోనా వచ్చింది, తర్వాత మళ్ళీ దిగిపోయే టైంలో మళ్ళీ కరోనా 4th వే కూడా వచ్చేలాగుంది. అది అలా ఉంది సార్. అంటే కరోనాలో అసలు సరిగ్గా పట్టించుకుందా ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి కేర్ తీసుకున్నాడా? అసలు ఏముందండి, బ్యాటరీలు దొరకలేదు, ఏం దొరకలేదండి. ఏదో అజిత్రాలు ట్యాబ్లెట్లను, పారాస్టమాల్ ట్యాబ్లెట్లు అవి కంటిన్యూ చేశారు. ఈ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇప్పుడు వాళ్ళ బిజినెస్ కోసం రన్ చేసుకున్నారు. అదనమాట. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధరలు కావచ్చు, లేకపోతే వీటన్నిటికి సంబంధించి 73 రూపాయలు లీటరు
పెట్రోలు లీటరు 73 రూపాయలు. ఆ టైంలో ఈయన వచ్చారు. ఇప్పుడు 111.60 పైసలు, అంటే 112 రూపాయలు అయ్యిందండి. దానికి దీనికి ఈ 4 సంవత్సరాల్లో ఎంత వేరియేషన్ వచ్చిందో చూడండి. 73 102. ఆ రోడ్లు కూడా అలాగే ఉన్నాయి కదండి, జంబలేకడ పంపలాగా ఉన్నాయి. అవి ఆల్రెడీ ఎలా ఎత్తుంటే అటు అప్ అండ్ డౌన్ ఉయ్యాల టైప్లో వచ్చినాయి. మొన్న ఏదో కొద్దిగా అక్కడక్కడ పోసారు కానీ సంతృప్తిగా అవ్వలేదు. అదనమాట. 2024లో బాబు గారు ఏమైనా వచ్చి ఆ జనసేన మన పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు. అలాగా ఇద్దరి మీద ఏమన్నా మన టీడీపీకి ఏమన్నా న్యాయం చేస్తే అందరూ ఇప్పుడు బాగుంటుందని, ఎప్పుడు మామూలుగా ఉంటుందని మా ఉద్దేశం. అంటే 50 years బ్యాక్ ఎలా ఉందో అలా ఉండొచ్చు మొత్తం. ఏది ఆర్థిక వ్యవస్థలు, సొసైటీలో ఉన్న ఈ వస్తువులు అవి ధరలు అన్నీ. ఇప్పుడు కార్లు కూడా రేట్లు పెరిగిపోయినాయి. 11 లక్షలు ఉన్నప్పుడు 25 లక్షలు ఇప్పుడు ఈ టైంలో ప్రజెంట్. ఆల్రెడీ మేము 2-3 కార్లు తీసాము, ఈ రేట్లు జడిసే అమ్మేసాం కూడా. అది డీజిల్ గురించి అయ్యి. ఓకే సార్. 2024 ఏం జరగబోతుంది? ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి 2024లోకి టీడీపీ అధికారంలో రావడం ఖాయం తప్పకుండా. జగన్మోహన్ రెడ్డి 175 మాకే వస్తాయి అంటున్నారు కదా. ఆ ప్రేలాపనలు ఎన్నైనా పేలుతారు. అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఏంటి అభివృద్ధి? ఏది అభివృద్ధి ఉంటేనే ప్రజలు కోరుకునేది? చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఎంప్లాయీస్గా మీరు ఆలోచించండి. అంటే డబ్బులు ఇస్తున్నాం ఇంటింటికి పెన్షన్ రూపంలో, అవే మమ్మల్ని గెలిపిస్తాం. మేము ఇవ్వలేదా? మేము చేసిందే కదా. 2000 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మా చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లో 1000 2,000 చేశారు. 2,000ని 500 2,000 చేశారు. 2,000ని 2,000 ఇల్లు చేశారు. 500 1000 చేశారా? 1000 2,000 చేశారు. రాష్ట్రంలో ప్రధానంగా ఏం సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి అంటారు జగన్ మీద వ్యతిరేకత కలిగించారు? రాష్ట్రంలో ఏం సమస్యలు ఏంటండి? అసలు అభివృద్ధి ఎక్కడుందండి? ఎంప్లాయీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారండి చెప్పండి. నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయి. రోడ్లు ఉన్నాయా చెప్పండి? అభివృద్ధి ఏదండి? మెయిన్ అభివృద్ధి ఎక్కడుంది చెప్పండి? నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయా? గ్యాస్ రేటు పెరిగిపోయిందా? గ్యాస్ ఎంత రేటు పెరిగిపోయిందండి? కరెంట్ ఛార్జీలు పెంచేశారా? ఏది తక్కువ ఉంది చెప్పండి? ఒక చేత్తో బటన్ నొక్కుతున్నాను అంటున్నారు, ఇంకో చేత్తో ఎంత వెళ్ళిపోతుంది? అసలు ఎవరు లెక్కేస్తున్నారు మీరు చెప్పండి? అది లెక్కేయండి ఒకసారి. 1 మంత్ లెక్కేసి మీరు ఫ్రెష్గా 1 మంత్ ఇన్కమ్ ఖర్చు టాలీ చేయండి. ఏదెంత ఉందో మీరు చూడండి, మీకే తెలిసిపోద్ది. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అని వచ్చామండి. మేము చూడాలని వచ్చామండి. బాగుంటదండి. జనసేన తెలుగుదేశం కలిసి ఉన్నది కాబట్టి తెలుగుదేశమే గెలుస్తుందండి రానున్న రోజుల్లో. ఓట కారణం అంటే వాళ్ళు ఏయో కలబులి మాటలు చెప్తారండి. అలాగే వచ్చారు, కలబులి మాటలు చెప్పి ఏదో వచ్చారండి. మేము ఇచ్చేస్తాం ఇంటింటికి డబ్బులు ఇస్తాం అన్నట్టుగా ఎన్నో అన్నారో అవి హామీలు ఇచ్చారు. ఓ చేత్తో ఇస్తున్నారో ఇంకో చేత్తో తీసేసుకుంటున్నారండి. అవి ప్రజలకు తెలియట్లే. కానీ 2024లో తెలుగుదేశమే గెలుస్తుందండి.